నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ 4వ నగరం హైదరాబాదులో, తెలంగాణలో మహానగరాల్లో 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో నిర్మించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారండి. దీనివల్ల రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ అవుతుందని, ఇక్కడ పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉంటాయని, ఫార్మారంగం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అని ఇది 4వ నగరంగా నిర్మాణానికి శ్రీకారం చుట్టారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నదానికి ఒక మహానగరాన్ని నిర్మించారు అని చెప్పుకోవడానికి, అభివృద్ధి జరిగితే ఓహో ఎప్పుడైనా సరే భావితరాలకు ఈ నగరం పనికిస్తుందని చెప్పి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహానగరాన్ని నిర్మిస్తున్నారండి. అలాగే ఈ మహానగరంలో చూసుకుంటే డెవలప్మెంటు అన్నీ కూడా ముందు చూపుతోనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ 4వ నగరం నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుంది. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని దేశంలోని తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా దీన్ని అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారండి. ఎందుకంటే ఇది ముచ్చెర్ల పరిసర ప్రాంతాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి మనకు తెలిసే ఉంటుంది. ఈ నగరం చూసుకుంటా పోతే ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలనా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభించారు. ప్రారంభించడంలోనే ఫ్యూచర్ సిటీ మీద కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులదారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మహానగరాల్లో సైబరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇప్పుడు 4వ నగరం ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆసక్తికరంగా దాన్ని ముందుకు తీసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి గారు చేశారండి. ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలనా కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనికి గ్రీన్ బిల్డింగ్గా ప్రారంభానికి ముందే గుర్తింపు సాధించింది. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి మరియు అంతర్జాతీయ పెట్టుబడులను రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక పోలీస్ కమిషనరేట్ను కూడా ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ ఇది 4వ నగరం. అట్లాగా ఇక్కడ కమిషనరేట్ కావచ్చు, అన్నీ కూడా సపరేట్గా చేశారు. ఈ ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు రాబట్టడానికి కూడా ఇది నగరం మంచిగా ఉంటుందనేది కూడా తెలుస్తుంది. గ్లోబల్ సదస్సుల ద్వారా భారీగా పెట్టుబడులు వస్తూ ఉండగా స్వయంగా ముఖ్యమంత్రి వారానికి ఒక రోజు ఫ్యూచర్ సిటీ నుంచే పాలన సాగిస్తానని కూడా ప్రకటించారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో వారానికి ఒక రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి పరిపాలన కూడా చేయిస్తారండి. ప్రారంభానికి ముందే రికార్డు సొంతం చేసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకంటే పెట్టుబడిదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఏమంటే ట్రాఫిక్ కానీ అట్లాంటి అంతరాగాలే లేకుండా ఎయిర్పోర్టుకు కానీ ఈ అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీ. కానీ మనం చెప్పుకోవడానికి కూడా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అట్లే నిలిచిపోతుంది. ఈ ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోసింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు అని. ఇట్లా అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఎలా పేరు వస్తుందో, కాళేశ్వరానికి కేసీఆర్ గారి పేరు ఎలా వస్తుందో, తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు కేసీఆర్ గారిని ఎలా పేరు ఉంటుందో, ఫ్యూచర్ సిటీ అంటేనే రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చే విధంగా ఆయన డెవలప్ చేసుకుంటూ పోతున్నారండి. ఇంకా ఈ ఫ్యూచర్ సిటీలో చూస్తే రియల్ ఎస్టేట్ అంతా ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ పైనే ఉంది. గచ్చిబౌలి, కోకాపేట రేంజ్లో దూసుకుపోతుంది ఫ్యూచర్ సిటీ. రియల్ ఎస్టేట్ సూప్ అంతా ఆ మండలాల పైనే ఉంది ఇప్పుడు, కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్యాలయం అక్కడ ప్రారంభం చేయడం, హైదరాబాద్ నగరానికి మరొక ప్రత్యామ్నాయ నగరంగా చూపుతున్న ఈ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో మంచి నూతన సాంకేతికత అందిపుచ్చుకున్న నగరంగా
అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకొస్తున్నారండి. ఈయన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీ నూతన సాంకేతిక అందిపుచ్చుకున్న నగరంగా అభివృద్ధి చేస్తాము అంటున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి కేంద్రంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు అందుకు ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ నగరంలోని శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవే మధ్య భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన నిర్మాణం ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మించగా అందుకు తగ్గినట్టుగా ఫ్యూచర్ సిటీలో భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులు కూడా పర్యావరణకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏంది ఎక్కడ అంటే మనం చూసుకుంటా పోతే చాలా పెద్దదండి దీనికి ఈ ఫ్యూచర్ సిటీ. కానీ ఇది 30,000 ఎకరాలలో, కానీ ఇక్కడ పెట్టుబడులకు కూడా చాలా మంచిగా ఉంటుంది, పెట్టుబడులు కూడా వస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీకి అయితే పటిష్టమైన చట్టపరమైన రక్షణ ఎవరొచ్చినా మార్చలేరు అని రేవంత్ రెడ్డి గారు ప్లాన్ వేస్తున్నారండి. దీనికి గ్రీన్ ఫార్మాసిటీ నిర్వచనాన్ని మార్చే చట్ట సవరణ కూడా చేయనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును భవిష్యత్తులో ఎవరూ రద్దు చేయకుండా రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయించారండి. ఇది చూసుకుంటా పోతే ఈ ఫ్యూచర్ సిటీ ఏమి అంటే భారత ఐటీ పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ హబ్బుగా వెదుగుతున్న హైదరాబాదు మహానగరం కిరీటంలో మరో మగుటంగా నిలవబోతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు చుట్టూ ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు, పారిశ్రామిక వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్న సిటీనే అభివృద్ధి చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఫ్యూచర్ సిటీని ఏమి డెవలప్ చేస్తారని కేటీఆర్ గారు చెప్తున్నారు. అయితే డెవలప్మెంట్ వద్దా, ఉన్నదాన్ని చేస్తున్నారు అని అంటున్నారు. మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని కూడా ముందుకు పోలేరు. ఇంక ఇది చూసుకుంటే ఫ్యూచర్ సిటీలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 7 మండలాలు 56 గ్రామాల విస్తీర్ణంలో దాదాపు 30,000 ఎకరాల భారీ ల్యాండ్ బ్యాగ్తో ఈ మెగా సిటీ నిర్మించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులేస్తుంది. అయితే కేవలం ప్రణాళికలే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాజెక్టును రద్దు చేయడానికి వీలు లేని విధంగా శాశ్వతమైన చట్టపరమైన రక్షణ కల్పించే సరికొత్త వ్యూహాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మేము వస్తే. అందుకనే రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7 మండలాలు 56 గ్రామాలు విస్తీర్ణంలో దాదాపు 30,000 ఎకరాల భూమి అండి. దీంట్లో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నారు. కానీ ఇటీవల ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్యూచర్ సిటీని పూర్తిగా రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇంకా చూసుకుంటా పోతే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన అస్త్రం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సేకరించిన గ్రీన్ ఫార్మాసిటీ భూములు లీగల్ స్టేటస్ను మార్చడం, గతంలో సేకరించిన భూములపై ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్లో సెక్షన్ 2 ప్రకారం నిబంధనలు సవరించడానికి కూడా కసరత్తు ప్రారంభించిందండి. మారిస్తే ఎవరొచ్చినా ఫ్యూచర్ సిటీని మార్చలేరు. ఇది సరికొత్తమైన చట్టపరమైన మార్పు తేవడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారండి. ఈ ఫ్యూచర్ సిటీ ద్వారానే ఈ హైదరాబాద్ నగరంలో ఈ మహానగరంగా ఉంటుందనేది కూడా తెలుస్తుందండి. దీంట్లో చూసుకుంటే ఈ ఫ్యూచర్ సిటీలో 4th సిటీగా రూపుదిద్దుకుంటున్న సిటీలో ఏఐ హబ్ కానీ, నెట్ జీరో కార్బన్ సిటీ, అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ, లగ్జరీ రెసిడెన్షియల్ జోన్లు రాబోతున్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన రాజకీయ బురద జల్లే ప్రయత్నాలను చట్టసభల ద్వారానే తిప్పుకొట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోతాయనే అపవాదాలకు తెలంగాణ దూరం కాకుండా ఉండాలంటే ఇటువంటి పటిష్టమైన చర్యలు అవసరమేనని కాంగ్రెస్ ప్రభుత్వము భావిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి చట్టపరమైన ఎవరొచ్చినా కూడా ఈ ఫ్యూచర్ సిటీని మార్చడానికి వీలు లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారండి.
ఈ ఫ్యూచర్ సిటీకి పటిష్టమైన చట్టపరమైన రక్షణ ఎవరొచ్చినా మార్చలేరు అని రేవంత్ రెడ్డి గారు అట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఫ్యూచర్ సిటీని ఒక మహానగరంగా రూపుదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వము కంకణం కట్టుకోవడం హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలుగు ప్రజలకు కూడా ఇది మంచి శుభవార్తగా ఉంటుందని, ఈ నగరం ఈ 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందితే ఉద్యోగాలు కావచ్చు, ప్రజలకు కూడా మంచి అవకాశాలు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చులో కూడా మంచి ఉద్యోగాలు వస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్లాన్కు కూడా ఆయన చేస్తున్న ముందు చూపుకు కూడా అందరూ కూడా సంతోషపడే విధంగా ఉండాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. నేను తప్పులుంటే నన్ను మన్నించండి. అలాగే నేను చేసే వీడియోలో ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టే తిట్టండి, పర్వాలేదులే. కానీ నేను తెలియని కొన్ని తప్పులు చెప్తాను ఉంటానేమో, వాటిని కూడా మన్నించి నాకు ముందు చూపు చూపించండి. అలాగే నా ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయవుంచి ఒక సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.